చూడండి, హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా పట్టుకుంటే పీస్ అసలు చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సూపర్ ఉందండి. అసలు టేస్ట్ మాత్రం అద్రిపోయింది. అసలు సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంది. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేసేద్దాం వచ్చేయండి. 1/2 kg చికెన్, కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో ప్యూరీ, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా కలిపేసుకున్నాను నేను ఒకసారి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసేద్దాం. చూడండి, పెరుగు వేసేసాను. ఇలా కలిపేసుకోవాలి బాగా. ఆ తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఇది రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టేసాను నేను. చూడండి, యాలక్కాయలు, చెక్క, లవంగ, షాజీరా ఇవి 4ని నీళ్ళలో వేసేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఎంత ఉప్పగా ఉండాలంటే సముద్రపు నీరు అంత ఉప్పగా ఉంటే సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. వాటర్లోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసేసుకున్నాను నేను. వాటర్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలి. బిర్యానీ రైస్ మంచిగా పొడిలాడుతూ రావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. అలా వేస్తే రైస్ ఒకదానికి అతుక్కోకుండా పొడిలాడుతూ వస్తుంది. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసేసుకోవాలి. నేను ఒక 1/2 అవర్ ముందు 2 గ్లాసుల బాస్మతి రైస్ని నానబెట్టాను. ఈ నానబెట్టిన రైస్ వేస్తున్నాను ఇప్పుడు. చూడండి, రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి పూర్తిగా కుక్ అవ్వలేదు, 50% కుక్ అయినప్పుడు ఒకసారి తీసేసి ఇందాక కలిపేసి ఉంచుకున్న చికెన్ మీద వేసేసుకోవాలి ఒకసారి. చూడండి,
ఇలా అన్నమాట. హాఫ్ కుక్ అయిన తర్వాత ఒకసారి తీసేసుకొని మెల్లిగా ఇలా వేసేసుకోవాలి. ఒకసారి సెకండ్ టైం వేసేది ఇంకొద్దిగా బాగా కుక్ అయిన తర్వాత వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా మొత్తం ఒకేసారి ఇలా నీట్గా ఇలా చేసేసుకొని ఈ రైస్ కింద వేసే రైస్ కొద్దిగా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి వేసే రైస్ ఫుల్ కుక్ అవ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకోండి. ఇలా లాస్ట్లో ఇంకోసారి వేద్దాము. ఈ రైస్ ఫుల్ కుక్ అయిన రైస్ అండి. బాయిల్ చేసిన రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇది ఆయిల్ అండి. నేను కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇందాక కలిపిన దాంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసాము కదా. అలాగే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు దమ్ పెడదాము. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను నేను. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి కూడా వేసేసాను. ఇంకా నెయ్యి కూడా వేసిన తర్వాత కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ లైట్గా వేస్తున్నాను నేను, కొద్దిగా అక్కడక్కడ, అవసరం లేదు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. చూడండి ఇలా దమ్ పెట్టేశాను నేను. ఇప్పుడు సన్న మంట మీద కాసేపు అలా పెడితే ఇంకా దమ్ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉండిందో. హైదరాబాదీ హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ. చూడండి దమ్ అయిందో లేదో చూసేద్దాం ఒకసారి. వావ్, దమ్ అయిపోయింది. చికెన్ చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాం. హైదరాబాదీ దమ్ బిర్యానీ చూస్తుంటేనే టేస్ట్ అసలు మామూలుగా లేదండి. అసలు టేస్ట్ అదిరిపోయింది.